హలో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ బాగున్నారా? మీ అందరూ బాగున్నారని, బాగుండాలి అని, మీ మంచిని, మీ క్షేమాన్ని, మీ అభివృద్ధిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క శ్రేయోభిలాషి. సర్వసాధారణంగా మనందరి మధ్యలో కలిగే సందేహం గురించి, ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా? మీరు మీ యొక్క విలువైన సమయాన్ని నా కోసం కేటాయించి 3 minutes నా వీడియోని శ్రద్ధగా చూస్తే ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ముందుగా ఈ లోకంలో మనం డైలీ వాడే కొన్ని థింగ్స్ కోసం మాట్లాడుకుంటే, ఉదాహరణకు టీవీ, ఏసీ, వాషింగ్ మెషిన్, మొబైల్, బైక్, కార్, ఏరోప్లేన్, ఇలా మనం ఇంట్లో చేసుకునే గెంజి దగ్గర నుంచి సంపన్నులు వాడే బెంచ్ వరకు ఆ థింగ్స్ని ఎవరైనా తయారు చేస్తే వచ్చాయా, లేక వాటంతట అవే వచ్చేసాయా? డెఫినెట్గా వాటిని ఎవరో తయారీదారులు తయారు చేస్తేనే వచ్చాయి. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు ఉందంటే దాని వెనకాల దాని యొక్క తయారీదారుడు కూడా తప్పనిసరిగా ఉంటాడు అనేది అక్షర సత్యం. ఇది జగమెరిగిన సత్యం. ఈ అనంతమైన విశ్వాన్ని చూసినప్పుడు కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు వాటి కక్షల్లో అద్భుతంగా తిరుగుతుంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా దీని వెనుక ఒక మహాశక్తి ఉందని? ఈ సృష్టిలో ఉండే సూర్యచంద్ర నక్షత్రములు వాటి కాలానికి అనుగుణంగా వాటి పనులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నాయంటే దాని అర్థం ఈ సృష్టి అంతటి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడనే కదా. ఒక చిన్న వాచ్ పనిచేయాలన్నా దాని వెనుక ఒక మేకర్ ఉంటాడు. మన హ్యాండ్కి పెట్టుకునే వాచ్ ఎవ్వరూ తయారు చేయకుండా దానంతటా అదే తయారు అయిపోయిందంటే మనం నమ్మగలమా? వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది కదా. మరి ఇంత సంక్లిష్టమైన మానవ శరీరం, దాని యొక్క పనితీరు, ఈ అత్యద్భుతమైన అందమైన సృష్టి, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా దానంతట అదే వచ్చేసిందంటే వినడానికి, నమ్మడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది కదా. అంటే మనం పెట్టుకునే వాచ్ని ఎవరో తయారు చేస్తే ఎలా వచ్చిందో అట్టి విధంగానే ఈ అద్భుతమైన సృష్టిని కూడా ఒక మహోన్నతమైన సృష్టికర్త అయిన మహాదేవుడు సృష్టించాడు అనే విషయం మనం తప్పక నమ్మాల్సిందే. మన కంటికి కనిపించని గాలిని లేదా ఆక్సిజన్ని మనం నమ్ముతాం, ఎందుకంటే అది ప్రాణాన్ని ఇస్తుంది కాబట్టి. మరి మన కంటికి కనిపించకపోయినా మన ప్రాణాత్మ దేహాలను ఈ అత్యద్భుతమైన సృష్టిని ఒంటి చేత్తో నడిపిస్తున్న ఆ మహాదేవుడు కూడా ఉన్నాడని మనం నమ్మి తీరాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం ఊపిరి తీసుకుంటున్నామంటే దానికి ఒకే ఒక కారణం ఆ మహాదేవుడే. మనలో ప్రతి ఒక్కరి ఊపిరి ఆ మహాదేవుని భిక్ష అని మనం గుర్తించాలి. ఇంత చిన్న లాజిక్ని 9 years చిన్నపిల్లవాడి దగ్గర నుంచి 90 years వృద్ధుడి వరకు ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అలాంటిది ఇంకా చాలామంది దేవుడు లేడు 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 అనే మూఢనమ్మకంతో ఉండడం చాలా చాలా అమాయకత్వం. ఫైనల్లీ ఒక వస్తువు ఉంది అంటే దానికి తయారీదారుడు కూడా ఉన్నాడని, అలాగే సృష్టి ఉంది అంటే దానికి సృష్టికర్త కూడా ఉన్నాడని, ఆయనే మహాదేవుడని ఈ వీడియో ద్వారా మనం అర్థం చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అనే విషయాన్ని సవివరంగా విశ్లేషించుకుందాం. అప్పటి వరకు ఆ మహాదేవుని యొక్క కృప మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.